ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళుకొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరయ్యను మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరీయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈడి. మీ సంచిలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వారదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత దేశింపబడదురు. అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణముకు పారిపోడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండిన చాలును. ఇంటి యజమానికి బెయల్జెబూలని వారు పేరు పెట్టి ఇంటిని ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిత్యముగా పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయవానికే మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు బయటపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకొడి. ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధముగా పెట్టవచ్చుతిని. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని
ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.